హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ బత్తిని హిందూ వ్లాగ్స్. నేను మీ హిందూని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు రావాలి అని అంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి, మా మమ్మీ ముందు రోజు దోశల కోసం రెడీ చేసి పెట్టింది ఫ్రెండ్స్. కానీ నాకు ఎందుకో పొంగడాలు చేసుకోవడం కూడా ఈజీ కదా అని దోశల పిండితోని పొంగడాలు చేసి మా మమ్మీకి చూపించాను. చూడండి, ఈజీ ప్రాసెస్లోనే ఉంటుంది. కొంచెం పిండి లూజ్ ఉంది అని కూడా టెన్షన్ లేకుండా ఈజీగా వచ్చాయి. చూడండి, ఫస్ట్ నేను ఆనియన్స్ లేకుండా వట్టి పొంగడాలు చేశాను. చూడండి, బట్ ఆనియన్స్ తినడం వల్ల కూడా హెల్త్కి మంచిది. కానీ ఎందుకో నాకు ఆనియన్స్ అంటే అంతగా ఇష్టం ఉండదు, కాబట్టి నేను ప్లెయిన్వి చేసుకున్నాను ఫస్ట్ నా మట్టుకు. తర్వాత వాళ్ళకి ఆనియన్స్ వేసి చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని చేస్తున్నాను పొంగడాలు. చూడండి, ఫస్ట్ చేసినవి పొంగడాలు కొంచెం చిన్న సైజులో వచ్చాయని ఇప్పుడు 2 స్పూన్స్ వేసుకుంటూ చేస్తున్నాను. పొంగడాలు కొంచెం పెద్ద సైజులో ఉండాలని అందులోనే కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేశాను. చూడండి, ఇంకా అవి వేసుకొని కొంచెం క్యాప్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా ఉండాలి. 2 మినిట్స్ తర్వాత అవి ఉడికిపోతాయి. వాటిని మళ్ళీ తిప్పుకొని మళ్ళీ ఒక 1 మినిట్ అట్లా ఉంచుకొని తీసుకోవడమే ఫ్రెండ్స్. ఈజీ ప్రాసెస్లో ఇడ్లీ దోశ కన్నా ఈజీగా అయిపోతుంది పొంగడాలు చేసుకోవడం. చూడండి ఫ్రెండ్స్, మొత్తం వీడియో చివరి వరకు మొత్తం ఎట్లా వచ్చాయో చూడండి పొంగడాలు.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా పొంగడాలు ఎంత స్పాంజీగా వచ్చాయో, బాగా దూదుల్లా వచ్చాయి, మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయి పొంగడాలు. ఈజీగా మనం 10 అయినా తినేయచ్చు పొంగడాలని. చట్నీ కూడా చేశాను ఫ్రెండ్స్, కాకపోతే ఆ వీడియో పెట్టలేదు నేను ఇందులో. మీకు కావాలి అంటే పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ subscribe to my channel. Thank you friends.